ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు కానా పండుగ కొనియాడుతూ ఉన్నాం. పండుగ పేరే కానా పండుగ. ఇది సామాన్య కాలంలో రెండవ ఆదివారం. ఈరోజు ప్రియమైన సహోదరి సహోదరులారా, ధ్యానం చేద్దాం. గొప్ప సందేశమును మనకి ఈనాటి సువార్త పట్టణము గొప్పగా అందిస్తూ ఉంది. చక్కగా ధ్యానం చేసి మన మదిలో పెట్టుకొని మన విశ్వాసాన్ని అభివృద్ధి పరుచుకుందాం. యోహాను శుభవార్త 2వ అధ్యాయము 11వ వచనం చదవండి. ఈ విధముగా యేసు గలిలయలోని కానా అను పల్లెలో తన మొదటి అద్భుతమును చేసి తన మహిమను ప్రదర్శించెను. శిష్యులు మహిమను ప్రదర్శించెను. ప్రియమైన సహోదరి సహోదరులారా, క్రిస్మస్ తర్వాత వచ్చేటువంటి పండుగలు, ముఖ్యంగా ఎపిఫనీ అంటే క్రీస్తు సాక్షాత్కార మహోత్సవము, ఆ తర్వాత క్రీస్తు జ్ఞానస్నాన మహోత్సవము, మూడవది కానా పండుగ. ఈ 3 పండుగలు కూడా క్రీస్తు తన దైవత్వాన్ని చాటి చెప్పుకునేటువంటి గొప్ప పండుగలు. క్రీస్తులో నిజదేవుడు ఉన్నాడు, క్రీస్తే ఆ దేవుడు అని చెప్పడానికి ఈ 3 పండుగలు కూడా మనకు ఎంతగానో దోహదపడుతూ ఉన్నాయి. ప్రియమైన సహోదరి సహోదరులారా, మనం అర్థం చేసుకుందాం, విశ్వసించుదాం. క్రిస్మస్ రోజున మనం ఏమి ధ్యానం చేస్తాము? దేవుడు మానవుడయ్యాడు, ఈ మానవుడే దేవుడు అని నిరూపించుకోవడానికి. మీకు అర్థమవుతుందా? ఈ మానవుడే దేవుడు అని నమ్మాలి కదా. ఏం చేస్తాం? మన రూపాన్ని ధరించాడు, మనలాగా అయిపోయాడు. మీకున్నటువంటి కాళ్ళు, చేతులు, ముక్కు, ముఖం ఆయనకు ఉన్నాయి కాబట్టి మనం ఆయన్ని ఒక సాధారణ మానవునిగా పరిగణిస్తున్నాం, అంతే. అందుకని ఈరోజు వాక్యం మనం ఆలకిస్తూ ఉన్నాం. కానా పల్లెలో వివాహ విందులో ఆయన తన మహిమను ప్రదర్శించెను. క్రీస్తు సాక్షాత్కార మహోత్సవము కూడా తన మహిమను ఎలా ప్రదర్శించుకున్నాడు? తాను దేవునిగా ఎలా ప్రదర్శించుకున్నాడు? ముగ్గురు రాజులు చేసినటువంటి పని ఏంటి? బంగారము, అన్నిటికన్నా ముఖ్యమైనటువంటిది ఏమిటంటే సాష్టాంగ నమస్కారం చేయటం. ఏమిటి? ఎందుకు? దాంట్లో ప్రత్యేకత ఏంటి? నువ్వు ఎవరి దగ్గరికన్నా చిన్న కుర్రోడి దగ్గరికి వెళ్ళి మోకరించి నువ్వేమన్నా పని చేస్తే ఏమంటారు? ఆడిని హేళన చేసినట్టు ఉంటుంది. మనం చిన్న పిల్లోడి దగ్గరికి వెళ్ళి మోకాళ్ళు వేసి నమస్కారం చేస్తే ఏమంటారు? ఎవరైనా, మరి నీకు బుద్ధి లేదా? ఆడి దగ్గర మోకాళ్ళు వేస్తున్నావేంటి? అంత ఎందుకు? ఒక్కొక్కసారి చిన్న ఫాదర్ దగ్గరికి ఆశీర్వాదం రావడానికి పెద్దవాళ్ళు వచ్చినప్పుడు కొంతమంది ఆడవాళ్ళు పెద్దవాళ్ళు కాళ్ళకి మొక్కినప్పుడు పక్క వాళ్ళు ఏమన్నారు తెలుసా? అంటే చాలాసార్లు విన్నాను, అది నిజం. అయ్యో ఫాదర్ గారు చిన్న వయసు కదా, ఎందుకు కాళ్ళు పట్టుకుంటున్నారు? నిజమే. అటువంటిది యేసు ప్రభుని దగ్గరికి వెళ్ళినటువంటి మహాజ్ఞానులు, విద్యావంతులు మోకరించి సాష్టాంగ నమస్కారం చేయాల్సిన పనేమిటి? సాధారణ మానవులు కాదు, విద్య లేనటువంటి వాళ్ళు కాదు. వాళ్ళు అన్ని సూక్ష్మంగా పరిశీలించి తెలుసుకున్న తర్వాతే ఆయనలో దేవుడున్నాడు, ఆయనే రారాజు అని తెలుసుకున్నాకే మోకరించారు, సాష్టాంగ నమస్కారం చేశారు. అది క్రీస్తు సాక్షాత్కార మహోత్సవం రోజు క్రీస్తు తన మహిమను ఈ విధంగా ప్రదర్శించుకున్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఇక రెండో పండుగ ఏమిటి? పోయిన ఆదివారం మనం చేసుకున్న పండుగ క్రీస్తు బప్తిస్మం జ్ఞానస్నాన మహోత్సవం. దానిలో ఎలాగ క్రీస్తు తన మహిమను ప్రదర్శించాడు, ఎలా తన యొక్క దైవత్వాన్ని చాటి చెప్పుకున్నారు? అక్కడ 3 సాక్షులు ఉన్నారు. మొట్టమొదటిగా తనను తానే సాక్షిగా పెట్టుకున్నాడు క్రీస్తు. ఎలా? మనం ఫిలిప్పీలకు రాసినటువంటి లేఖ 2వ అధ్యాయంలో ఎక్కువగా చదువుతూ ఉంటాం. ఏంటి?
తనను తాను రిక్తిని చేసుకొని తగ్గించుకొని సేవక రూపమును దాల్చి మానవ మాతృడిగా జన్మించాను కదా. ఏ పాపము ఎరుగునటువంటి క్రీస్తు జ్ఞానస్నానం ఎందుకు తీసుకున్నాడు? సుమాతృక. ఇంకా అవసరం ఏంటి? మనం జ్ఞానస్నానం ఎందుకు తీసుకుంటాం? జ్ఞానస్నానం సత్యోపదేశం ఏంటి? జ్ఞానస్నానం జన్మ పాపము ఇతర పాపములు పోగొట్టి దేవునికి శ్రీ సభకు ప్రియమైనటువంటి బిడ్డలుగా సభ్యులుగా చేసేటువంటిదే జ్ఞానస్నానం కదా. క్రీస్తు ప్రభు ఏ పాపం చేశాడని జ్ఞానస్నానం తీసుకున్నాడు? ప్రియమైన సహోదరి సహోదరులారా, ఒకటి సుమాతృక, రెండవది యోహాను గారు అంటారు, యోహాను శుభవార్త 1వ అధ్యాయము 29వ వచనములో అట్లయినా అంటే యేసు ప్రభువు అప్పుడు జ్ఞానస్నానం తీసుకోవడానికి వస్తూ ఉన్నాడు బప్తిస్మ యోహాను దగ్గరికి. అది చూసి బప్తిస్మ యోహాను ప్రకటించాడు, అట్లయినా నీవు ఎవడవు, ఏలియావా అని వారు ప్రశ్నించిరి. కాదు అని యోహాను సమాధానమిచ్చెను. వారు మరలా నీవు వచనము, మరునాడు యేసు తన యొద్దకు వచ్చుటను చూచి యోహాను, ఇదిగో ఇదిగో లోకము యొక్క పాపములను పరిహరించే దేవుని గొర్రెపిల్ల, దేవుని గొర్రెపిల్ల. బప్తిస్మ యోహాను క్రీస్తులో దేవుని గొర్రెపిల్ల, పాపాలను పరిహరించేటువంటి దేవుని గొర్రెపిల్లను చూశాడు, దైవత్వాన్ని చూశాడు. పూర్వ నిబంధనలో అహరోను ఏం చేసేవాడు? పాప పరిహారానికి ఏమి చేసేవాడు? గొర్రె పిల్లను, మేక పిల్లలను ఏం చేసేవారంటే అహరోను ఇదిగో దాని మీద చేతులుంచి అందరి పక్షాన ఇదిగో ప్రజలందరి పాపములను ఈ మేక పిల్ల మీద మోపుతున్నాము. ఈ మేకపిల్ల మీద మోపినటువంటి ప్రజలందరి పాపములు ఆ మేకపిల్లని ఏం చేస్తారు? అప్పుడు అరణ్యములోనికి పంపించేస్తారు. అరణ్యములో ఏమవుతుంది? అది ఆకలికి తట్టుకోలేక మలమల మాడి చనిపోతుంది. అప్పుడు పాప ప్రక్షాళన జరుగుతుంది. రెండవదిగా అక్కడికి అరణ్యంలోకి వెళ్ళిపోయిన తర్వాత అక్కడ ఏదైనా పెద్ద మృగము దానిని మృంగేస్తుంది, లేదంటే చంపేస్తుంది. అప్పుడు వారి యొక్క పాపములు పరిహరింపబడుతూ ఉన్నాయి అని అర్థం. ఇక్కడ క్రీస్తు ప్రభువుని కూడా ఆ గొర్రె పిల్లగా చూపెడుతూ లోక పాపములన్నిటినీ కూడా తానే తన మీద వేసుకున్నాడు. మత్తయి శుభవార్త 8వ అధ్యాయము 17వ వచనము. మత్తయి శుభవార్త 8:17. ఆయన తన బలహీనతలను, మన బలహీనతలను బాగా ఆలకించండి. మన బలహీనతలు అంటే మన పాపములు, మనం చేసినటువంటివి ప్రతి దాన్ని కూడా తనపై వేసుకునేను, మన రోగములను తానే భరించెను. చాలు. గొర్రె పిల్లగా పాత నిబంధనలో మేకపిల్ల మీద ఏం మోపేవారు? పాపములు మోపేవారు. క్రీస్తు ప్రభువుని గొర్రె పిల్లగా యోహాను చూపించి ఏం మోపారు? ఏమన్నాడు? అక్కడ వాక్యం ఏమేమి సెలవిస్తుంది? మన పాపములను తనపై వేసుకునేను. అందుకు జ్ఞానస్నానం తీసుకున్నాడు. మన పాపములను పోగొట్టడానికి మొట్టమొదటిగా జ్ఞానస్నానం తీసుకొని మనందరి పాపములను ఆయన ప్రక్షాళన చేశాడు. మీ అందరికి అర్థమైందా? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఈ విధంగా బప్తిస్మ యోహాను పలికినటువంటి సాక్ష్యము, పరిశుద్ధాత్మ దేవుడు పలికినటువంటి సాక్ష్యం ఏమని? ఈయన నా ప్రియమైన కుమారుడు అని తన యొక్క దైవత్వాన్ని చాటి చెప్పారు. ఈయన ఆలకించండి, ఈయన చెప్పిన మాట వినండి అని దేవుడే సాక్ష్యం పలికాడు. ప్రియమైన సహోదరి సహోదరులారా, మరి ఈ రోజు ఏం పండుగ చేసుకుంటున్నాం? కానా పండుగ. పండుగ పేరే కానా పండుగ. ప్రియమైన సహోదరి సహోదరులారా, దీనిలో ప్రభువు తన మహిమను ఎలా ప్రదర్శించాడు? దీనిలో చాలా ప్రత్యేకత ఉంది. బాగా గుర్తించి గమనిస్తే చాలా ప్రత్యేకత ఉంది. ఎవరైనా చెప్పగలరేమో చూద్దాం. కానాపల్లె వివాహ విందులో తన మహిమను ఎలా ప్రదర్శించారు? నీటిని ద్రాక్షరసంగా మార్చడం అంటే అద్భుతం చేయడం, అంతేనా? ఏమి పాత నిబంధనలో ప్రవక్తలు అద్భుతాలు చేయలేదా? ఏలియా ప్రవక్త అద్భుతం చేయలేదా?
ఎలీషా ప్రవక్త అద్భుతం చేయలేదా? మీకు ఆ వ్యత్యాసం అర్థం అవుతుందా? క్రీస్తు ప్రభు అద్భుతం చేశాడు, ప్రవక్తలు అద్భుతం చేశారు, మరి వాళ్ళకి వీళ్ళకి తేడా ఏంటి? ఇక్కడ చిన్న కిటుక్ ఉంది, మనం బాగా అర్థం చేసుకుందాం. ఇక్కడ ఏమిటి అంటే, ప్రియమైన సహోదరి సహోదరులారా, క్రీస్తు ప్రభువు ఒక్క ప్రార్థన చేయలేదు, క్రీస్తు ప్రభువు ఆ నీటిని ముట్టుకోలేదు. ఒక్క ప్రార్థన చేయకుండా, ముట్టుకోకుండా చేసినటువంటి అద్భుతము. ఒకసారి వచనాలు చదవండి. యోహాను శుభవార్త 2వ అధ్యాయము 7, 8. ఆ బాణలను నీటితో నింపుడు అని యేసు వారికి చెప్పాడు. బాణలను నీటితో నింపుడు అన్నాడు. అట్లే వారు వానిని అంచుల వరకు నింపెను. అంతటా ఆయన మీరు ఇప్పుడు విందు పెద్ద యొద్దకు ఆ నీటిని కొంచెం ముంచుకొని తీసుకువెళ్ళండి అని చెప్పగా, ఏమైనా ప్రార్థన ఏమైనా ఉందా? ఆయన ఏమైనా చేశాడా? దాన్ని ఏమైనా ముట్టుకున్నట్టుందా? అదే ప్రత్యేకత. దేవునికి మాత్రమే సాధ్యం ఇది. ఏంటి? ఒక ప్రార్థన చేయడం. దేవుడు ఎవరికి ప్రార్థన చేస్తాడండి? మనం అంటే ప్రార్థన చేయాలి. ఎవరికి? దేవునికి ప్రార్థన చేయాలి. ప్రభువా ఇది చేయండి అని మనం ప్రార్థన చేయాలి. దేవుడు ప్రార్థన చేయడం అవసరమా? గట్టిగా చప్పట్లు కొట్టి దేవునికి స్తోత్రం చెబుదాం. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఈ విధంగా తన మహిమను ప్రదర్శించుకున్నాడు. నేను ఎందుకు ప్రవక్తలు చేసినటువంటి ప్రార్థన అన్నాను? యేసు ప్రభువు చేసినటువంటి ప్రార్థన చేయలేదు ఆయన. యేసు ప్రభు ప్రార్థన, ఆయన దేవుడు కాబట్టి ప్రార్థన ఏం అవసరం? ఆయన అనుకుంటే చాలు, అద్భుతం జరుగుతుంది. ఇప్పుడు చూద్దాం, ప్రవక్తలు ప్రార్థన చేస్తే జరుగుతుంది, మనం ప్రార్థన చేస్తే అద్భుతం జరుగుతుంది. దేవుడు ప్రార్థన చేయని అవసరం లేదు, ఆయన అనుకుంటే అద్భుతం. ఇప్పుడు ఏలియా ప్రవక్త చేసినటువంటి ప్రార్థన చూద్దాం. ఏలియా ప్రవక్త ప్రార్థన ద్వారా అద్భుతం జరుగుతుంది. 1వ అధ్యాయము మొదటి రాజుల గ్రంథము 18వ అధ్యాయము 37వ వచనం. సందర్భం ఏమిటంటే, కార్మెలు కొండ మీద ఏలియా ప్రవక్తకు దబ్బర ప్రవక్తలకు మధ్య ఒక ఛాలెంజ్, సవాల్ జరుగుతుంది. ఏమిటి? ఎవరి దేవుడు గొప్ప? మా దేవుడు గొప్ప అని ఏలియా అంటూ ఉన్నాడు. దబ్బర దేవతలేమో మా దేవుళ్ళు గొప్ప అని వాళ్ళు అంటున్నారు. చివరికి దబ్బర దేవతలుకి ప్రార్థన చేస్తున్నటువంటి ప్రవక్తలు ప్రార్థన చేస్తున్నారు. సాయంత్రం వరకు కష్టపడ్డారు. ఏమన్నా జరిగిందా? అప్పుడు ఏలియా ప్రవక్త చేసినటువంటి ప్రార్థన ఆలకించండి. 18:37. ప్రభు నా మొర ఆలింపుము. నీవే దేవుడువని వీరిని మరలా నీ చెంతకు రాబట్టుకొంటివని వీరి ఎదుట రుజువు చేయమని ప్రార్థించెను. ఆ మాట మీరు అర్థం చేసుకోవాలి. ప్రవక్తగా ప్రార్థన చేశాడు. అప్పుడు కింద వచనాలు చదివితే అక్కడ అద్భుతం జరుగుతుంది. ఆ దహన బలిని దేవుడు స్వీకరిస్తాడు. అప్పుడు చాలమ్మా, మీకు అర్థమైందా? ఏలియా ప్రవక్త ప్రార్థన చేశాడు, తర్వాత ఇంకొక ప్రవక్త కూడా ప్రార్థన చేశాడు. ప్రార్థన చేస్తే జరిగినటువంటి అద్భుతం. ప్రవక్తలు కాబట్టి వాళ్ళు మధ్యవర్తులు, క్రీస్తు మధ్యవర్తే, కానీ నిజ దేవుడు. క్రీస్తు చేసినటువంటి ప్రార్థన అంటే క్రీస్తు ప్రార్థన చేయకుండా జరిగినటువంటి అద్భుతము, ప్రవక్తల ప్రార్థనతో చేసేటువంటి అద్భుతాలు. ఇప్పుడు ఎలీషా ప్రవక్త షూనేము వనిత కుమారుడికి జీవం పోసినటువంటి అద్భుతము. రాజుల 2వ గ్రంథము 4వ అధ్యాయము 33వ వచనం చదవండి. అతడు గదిలోనికి వెళ్ళి లోపల నుండి తలుపులు బిగించి ప్రభువును ప్రార్థించెను. ప్రార్థించగా జరిగినటువంటి అద్భుతము. షూనేము వనిత కుమారుడికి జీవం పోసాడు ప్రార్థన చేయగా. క్రీస్తు ప్రభువు ఇక్కడ ఏ ప్రార్థన చేశాడని అద్భుతం జరిగింది? ఏ ప్రార్థన చేయకుండా అద్భుతం చేసేటువంటి వారెవరు? దేవుడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈ విధంగా తన మహిమను ప్రదర్శించుకున్నాడు. క్రీస్తు నిజ దేవుడు, మానవునిగా అవతరించాడు అనే సత్యాన్ని మనం అందరం కూడా గ్రహించాలి. ప్రియ దేవుని బిడ్డలారా, యేసు ప్రభువు ఈ అద్భుతమును ఎలా చేశారు? ప్రార్థన లేకుండా, ప్రార్థన చేయకుండా, ముట్టుకోకుండా అద్భుతం చేశాడు. అంటే క్రీస్తు ప్రభువు దేవుడు కాబట్టి ఆయన అనుకుంటేనే ఇట్స్ విల్, ఆయన చిత్తం
చాలు, ఆయన అనుకుంటే అద్భుతం జరుగుతుంది కదా. ఇది ధ్యానం చేశాం. మరి క్రీస్తు ప్రభువు కొన్ని సందర్భాలలో ప్రార్థన చేసి అద్భుతాలు చేశాడు. మరి ఏంటి, ఆయన ఇప్పుడు ప్రార్థన చేయకుండా అద్భుతాలు చేయగలడు, ప్రార్థన చేసి కూడా అద్భుతాలు చేశాడు. మరి ఏంటండి అని కన్ఫ్యూజన్ లేకుండా మీరు తొందరపడొద్దు, మిస్అండర్స్టాండ్ చేసుకోవద్దు. అందుకని ఈ పాయింట్ ఇందాక మర్చిపోయాను, రాశాను, అయితే సంహవ్ మిస్ అయ్యింది. ఇక్కడ ఏంటంటే ఒకసారి లాజరును లేపేటప్పుడు ప్రభువు ప్రార్థన చేసే లేపాడు. ఇది ఒకసారి తీసి చదువుదాం. యోహాను శుభవార్త 11వ అధ్యాయము, యోహాను శుభవార్త 11:41. అంతట వారు రాతిని తొలగించరి. యేసు కన్నులెత్తి ఓ తండ్రి నీవు నా ప్రార్థనను ఆలకించినందులకు కృతజ్ఞుడను. ఇక్కడ విన్నారు కదా, యేసు ప్రభువు ఏ ప్రార్థన చేయకుండా కూడా అద్భుతం చేయగలడు. మరి ఇక్కడ ఎందుకు ప్రార్థన చేసి అద్భుతం చేశాడు? అప్పటికే ప్రభుని మీద నిందలేశారు. ఏమని? ఏ శక్తితోటి ఈయన ఇన్ని అద్భుతాలు చేస్తున్నాడు, ఏ శక్తితో ప్రజల పాపాలను మన్నించేస్తున్నాడు? అక్కడ ప్రజల పాపాలను మన్నించేటప్పుడు ప్రార్థన చేయలేదు. పాపములు మన్నింపబడును గాక, లేచి నిలబడు. ప్రభు చేసినటువంటి అద్భుతాలు ఇలాగే. ఇంకా అద్భుతాలు చేసేటప్పుడు దెయ్యాలను పోగొడుతూ ఉన్నప్పుడు ఈయన ఎవరి శక్తితో, ఏ శక్తితో చేస్తున్నాడు అంటున్నారు? బెల్జబూల్ శక్తితో చేస్తున్నాడు. ఈయన సొంత అద్భుతాలు, ఈయన సొంత శక్తి అవి ఏమి లేవు. జనాలు ఈ విధంగా అనుకుంటారు అనే ఉద్దేశంతోటి తర్వాత వచ్చిన చదవండి. ప్రభు ఏమంటున్నాడు? నీవు నన్ను ఎప్పుడును ఆలకించెదవని, నీవు నన్ను ఎప్పుడు ఆలకిస్తావు తండ్రి నేను ఎరుగుదును. కానీ ఇక్కడ ఉన్న జనసమూహము నిమిత్తమై నీవు నన్ను పంపినట్లు వారు విశ్వసించుటకై ఇటుల పలికితిని. నీకు అర్థమైంది ఇప్పుడు ప్రభు ఎందుకు ప్రార్థన చేశాడు? జనాలు మిస్అండర్స్టాండ్ చేసుకోకూడదు. ఆయన శక్తి ఎక్కడి నుంచి వచ్చింది? దేవుడి నుండి వచ్చింది. అంతేకాని బెల్జబూల్ దగ్గర నుంచి దెయ్యాల శక్తితోటి, సొంత శక్తితోటి, సొంత జ్ఞానంతో చేయటం లేదు. ఆయన అనుకుంటే అద్భుతం అది. ఆయన ప్రార్థన చేయని అవసరం లేదు. కానీ జనాలు తప్పుగా అర్థం చేసుకోకూడదు. వాక్యం ఆలకించాం కదా, అపార్థం చేసుకోకూడదు అనే ఉద్దేశంతో ఆయన ప్రార్థన చేసుకున్న అద్భుతాలు చేశాడు. ప్రియమైన సహోదరి సహోదరులారా, దీనిని మనం గుర్తించాలి, గమనించాలి. ఇంకా తన యొక్క దైవ శక్తితో అద్భుతాలు చేశాడు అన్నదానికి మత్తయి శుభవార్త 12, 27, 28 వచనాల్లో మనం ఆలకిస్తాం. మత్తయి శుభవార్త 12, నేను 27, 28. బెల్జబూలు వలన దయ్యములను వెడలగొట్టినచో మీ బిడ్డలు ఎవరి సాయముతో వానిని వెడలగొట్టుచున్నారు. తర్వాత కావున ఇందు వారే మీకు న్యాయకర్తలు. నేను దేవుని ఆత్మ వలన దయ్యములను వెడలగొట్టుచున్నాను. అంటే దైవ శక్తితో ఈయన అద్భుతాలు చేస్తున్నాడు. అంతేగాని దయ్యం శక్తితోటి, లోక జ్ఞానంతో చేసినటువంటి అద్భుతాలు కాదు. ప్రియ దేవుని బిడ్డలారా, మనం ఈ మాటను అర్థం చేసుకుందాం. క్రీస్తు ప్రభు కూడా ప్రార్థన చేశాడు, కానీ జనాలు అపార్థం చేసుకోకూడదు అద్భుతాలు చేసేటప్పుడు అనే ఉద్దేశంతో ఆయన ప్రార్థన చేసి దైవశక్తితోటి అద్భుతములు చేసేవాడు. ఏ శక్తి, దైవశక్తి అంటే తన ప్రార్థన చేయకుండా కూడా అద్భుతములు చేయగలడు అనేది ఈ కానా వివాహ మహోత్సవం యొక్క వృత్తాంతము తన యొక్క దైవత్వమును చాటి చెబుతూ ఉంది. అయితే ఇప్పుడు సువిశేష పట్టణం నుండి కొన్ని వచనాలు స్వీకరించి ధ్యానం చేయడానికి ప్రయత్నం చేద్దాం. యోహాను శుభవార్త 2వ అధ్యాయము 5వ వచనం చెప్పండి. ఆ తల్లి సేవకులతో ఆయన చెప్పినట్లు చేయుడు అనెను. అంతే. దీనిని శ్రద్ధగా ధ్యానం చేద్దాం ప్రియమైన సహోదరి సహోదరులారా. ఆయన చెప్పినట్లు చేయుడు. ఎవరు చెప్పినట్లు? క్రీస్తు. దేవుడు చెప్పినట్లు చెయ్యండి, అద్భుతం జరుగు తీరుతుంది. అద్భుతాలు చేసేటువంటి వారు ఎవరు? ప్రవక్తలు చేస్తారా? పునీతులు చేస్తారా? మరే తల్లి చేస్తారా? దేవుడు చేస్తారా? మనం బాగా గుర్తుపెట్టుకోవాలి, బాగా అర్థం చేసుకోవాలి. దేవుడు తప్ప అద్భుతం మరి ఎవరు చేయలేరు.
మరియ తల్లి కూడా అద్భుతములు చేస్తుందా? అద్భుతము చెయ్యరు. అద్భుతం మరియ తల్లి చేయరు, దేవుడు అద్భుతం చేస్తారు. ఇక్కడ ఆయన చెప్పినట్లు చేయుడు అంటే ఆ దేవుడే అద్భుతం చేశాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ ఒక మాటను గ్రహించుదాం. దేవుడు చెప్పినట్లు చేస్తే మనం దీవించబడతాం, ఆశీర్వదించబడతాం, అద్భుతములు కూడా చోటు చేసుకుంటాయి. దేవుడు చెప్పినట్లు చేస్తే. లేకపోతే ఆయన చెప్పినట్లు చేయకపోతే ఏం జరుగుతుంది? దెబ్బలు పడతాయి. ఏం పడతాయి? శిక్ష పడుతుంది అనమాట. ఏంటి? ఆయన చెప్పినట్లు చేయనటువంటి వాళ్ళు బైబిల్లో కొంతమంది ఉన్నారండి. ఆయన చెప్పినట్లు చేయనటువంటి వాళ్ళు ఏ విధంగా శిక్షను అనుభవించారో చూడండి. దేవుని మాటను ధిక్కరించారు, ఆయన చెప్పినట్లు చేయకపోతే శిక్షను అనుభవించారు కొంతమంది. ధ్యానం చేద్దాం. ఎవరు వాళ్ళు? మొట్టమొదటిగా ఆదాము ఎవలే. ఏం చెప్పాడు దేవుడు? ఏం చెప్పాడు? వాళ్ళు ఏం చేశారు? ఒరే బాబు, మీరు ఆ పండు తినొద్దు, మీరు ఈ పని చేయకూడదు అని చెప్పాడు. కానీ మేము అదే పని చేస్తాం. దేవుడు చెప్పినట్లు చేయలేదు, దేవుడు చెప్పినట్లు చేయలేదు, దేవునికి వ్యతిరేకంగా చేశారు. శిక్ష ఏంటి? మరణం. ప్రియదేవుని బిడ్డలారా, దేవుడు చెప్పినట్లు చేయకపోతే ఎగ్జాక్ట్గా నేను ఏం చెబితే అదే చేయండి. నేను కొట్టమంటే కొట్టాలి, తిట్టమంటే తిట్టాలి, నేను వెళ్ళి హెచ్చరించమంటే హెచ్చరించాలి, నేను వెళ్ళి ఏం చెప్పమని చెబితే అదే చెయ్యాలి. కూర్చోమంటే కూర్చోవాలి, నిలబడమంటే నిలబడాలి. కూర్చోమన్న దాన్ని నువ్వు నిలబడితే బాగోదు. దేవునికి అంత సూక్ష్మంగా చూస్తాడు దేవుడు. అయ్యో చూసేసాను కదా, అయ్యో ఆయన వెళ్ళమన్నాడు అంతే, అయ్యో ఆయన కూర్చోమన్నాడు, నేను నిలబడ్డాను, ఏమైపోయింది? లేదు, ఆయన కూర్చోమంటే కూర్చోవాలంతే. ఉదాహరణకు మోషే చెప్పినట్లు చేయలేదు. మోషే చెప్పినట్లు చేయలేదు. మొట్టమొదటిగా ఆయన చెప్పినట్లు చేయకుండా ఏం చేశాడు? అసలు మొట్టమొదటి అద్భుతం ఏమిటి అంటే బండ నుండి నీళ్ళని రప్పించడం. అది మనం చూస్తాం. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఏమిటి? నిర్గమకాండం 17వ అధ్యాయము 6వ వచనం ఒకసారి చూడండి. ఏంటి ఆయన ఏం చెప్పాడు, ఈయన ఏం చేశాడు? నిర్గమకాండం 17:6 వచనము. నీవు చూచుచుండగానే నేను హోరేబు కొండ రాతి మీద నిలబడదెను, నీవు కర్రతో ఆ రాతిని కొట్టుము. ప్రభువు చాలా చక్కగా చెప్పాడు, క్లియర్గా చెప్పాడు. ఏం చెప్పాడు? రాతి మీద నిలబడు, నీవు ఆ కర్రతో రాతి మీద కొట్టు అన్నాడు, కొట్టమన్నాడు. ఓకే, అక్కడ ఏం చేశాడు? మోషే కొట్టాడు, అద్భుతం జరిగింది. అవునా కదా? ఇక్కడ చూద్దాం. సంఖ్యాకాండము 20వ అధ్యాయము 12వ వచనం చదవండి. సంఖ్యాకాండము 20:12. అక్కడ కూడా అదే అద్భుతం. ఏమిటి? బండ నుండి నీళ్ళని రప్పించడం. అవే మోషే అహరోనులను మందలించి, ఈ ప్రజల ఎదుట మీరు నా పవిత్ర శక్తిని. 20:8-11 చదవండి. 8 నుంచి. మందసం ఎదుటనున్న కర్రను తీసుకొని నీవు అహరోను ప్రజలను సమావేశపరిచినప్పుడు వారందరూ చూచుచుండగా ఆ ఎదుటనున్న బండను శాసించుము, దాని నుండి నీళ్లు వెలువడను. ఇక్కడ దేవుడు ఏం చెప్పాడు? నువ్వు ఆ కర్రను తీసుకొని ఆ బండ ముందు ఏమన్నాడు? ఆ వారందరూ చూచుచుండగా ఆ ఎదుటనున్న బండను శాసించుము. కొట్టమన్నాడా? ఏమన్నాడు? మాట్లాడమన్నాడు, చెప్పమన్నాడు, మాట చెప్పమన్నాడు. ఇప్పుడు ఏం చేశాడు చూడండి. ప్రభువు ఆజ్ఞాపించినట్లే మోసే మందసం ఎదుట ఉన్న కర్రను తీసుకొనెను. మోషే అహరోనులు ప్రజలను బండ ఎదుట ప్రోగు చేసిరి. మోషే వారితో, విప్లవకారులారా, మేము మీకు బండ నుండి నీళ్లు పుట్టింపవలెనా అని అనెను. అంతటా మోషే కర్రనెత్తి 2 సార్లు బండను మోదగా దాని నుండి జలము పుష్కలముగా వెలువడెను. దేవుడు ఏం చెప్పాడు? మోషే ఏం చేశాడు? దేవుడు ఏం చెప్పాడు?
శాసించన్నాడు, వెళ్ళి మాట చెప్పు, బాండ నుండి నీళ్లు వస్తాయి. కానీ మోషే ఏం చేశాడు? కర్రతో కొట్టాడు. మీకు నీళ్లు కావాలా? మీకు నీళ్లు ఇవ్వాలా? మేము అద్భుతం జరగదనుకున్నారు. అక్కడ అపనమ్మకం ప్రదర్శించారు మోషే అహరోనులు. అయితే బండను ఏం చేశారు? వీళ్ళు కొట్టారు. దేవుడిచ్చినటువంటి శిక్ష ఏంటి? మోషేను వాగ్దాన భూమికి వెళ్ళకుండానే ఆపేశాడు. శిక్ష. దేవుని బిడ్డలారా, దేవుడు ఏది చెప్తే అది చేయాలి. కూర్చోమంటే కూర్చోవాలి, నిలబడమంటే నిలబడాలి. ఇదిగో మేము పూజకి వెళ్తున్నాం, కానీ అక్కడ మేము ఏం చేస్తే అదే చేస్తాం. అంటే ఏం చేయాలనుకుంటున్నాం అదే చేస్తాం. మాట్లాడుకోవాలంటే మాట్లాడుకుంటాం, పూజ చూడకుండా సెల్ ఫోన్లు చూసుకుంటాం, లేదంటే మాకు ఇష్టం చేసుకుంటాం. దేవుడు ఏం చెబితే అది చెయ్యాలి, లేకపోతే శిక్షకు గురవుతాం. ఆయన చెప్పినట్లు చేయుడు. ఆయన ఏం చెప్పాడు? క్రీస్తు ప్రభువు బాణలను నీటితో నింపారు. ఇప్పుడు వెళ్ళి తీసుకుని వెళ్ళండి, చేశారు. అద్భుతం జరిగింది. తర్వాత లోతు భార్య. దీని సందర్భం ఏమిటి అంటే, ఆయన చెప్పినట్లు చేయలేదు. లోతు భార్య ఆయన చెప్పినట్లు చేయలేదు. సొదొమ గొమొర్రాలను నాశనం చేయబోతున్నాడు దేవుడు. అయితే లోతు భార్య ఓకే, దేవుని మన్ననను పొందుకొని వారిని కాపాడదాం అనుకున్నాడు. దేవదూతను పంపించాడు. ఇప్పుడు మీరు అర్జెంటుగా మీ బంధువులందరిని తీసుకొని పక్కూరికి వెళ్ళిపోండి, మిమ్మల్ని కాపాడుతాను. అలాగే కొంచెం ఆలస్యం చేస్తాడు. అయినా సరే దేవుడు కరుణ చూపించి తన భార్యను, లోతు భార్య కుటుంబంతో వెళ్ళిపోతూ ఉంటే అక్కడ ఏం జరుగుతుందో ఒకసారి ఆలకించుదాం. ఆదికాండము 19వ అధ్యాయము 17వ వచనము. దేవుడు ఏం చెప్పాడు? వీళ్ళు ఏం చేశారు? చెయ్యొద్దు అంటే అదే పనిమాలుగా చేశారు. ఏమైందో చూద్దాం. వెలుపలకు చేర్చిన తర్వాత వారు ప్రాణములు దక్కించుకొనదలచిన ఇక్కడ నుండి పారిపోవుడు, వెనుకకు తిరిగి చూడకుడు. దేవుడు ఏం చెప్పాడు? వెనక్కి తిరిగి చూడొద్దు అన్నాడు. పనిమాలుగా చెప్పాడు, ఇదిగో నేను చెప్పింది చేయండి, వెనక్కి తిరిగి చూడకండి అంటే అప్పుడు ఏం చేసింది లోతు భార్య? 19వ అధ్యాయం 26వ వచనం. అప్పుడు లోతు భార్య అతని వెంట నడచి వచ్చుచు వెనుదిరిగి చూచాను. అసలు దేవుడు ఏం చెప్పాడు? నువ్వు వెనక్కి తిరగ చూడొద్దు, నువ్వు వెళ్ళిపో అంటే లోతు భార్య వెనక్కి తిరిగి చూసింది. ఏమైపోయింది? చూసిన వెంటనే ఆమె ఉప్పు కంబముగా మారిపోయాను, స్తంభంగా మారిపోయాను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని చెప్పినట్లు చేస్తే ఆశీర్వాదం పొందుకుంటాం. ఆయన చెప్పినట్లు కాకుండా మనిష్టానుసారం చేస్తే శిక్షకు గురవ్వాల్సి వస్తుంది. సందేశమును స్వీకరించుదాం. అయితే దేవుడు చెప్పినట్లు చేసినటువంటి వారు కొంతమందిని తీసుకుందాం. ఏ విధంగా వారు ఆశీర్వాదాలు పొందుకున్నారు? అబ్రహాము, ఇదిగో నేను చూపించినటువంటి స్థలానికి వెళ్ళిపో అంటే తన ఆస్తిపాస్తులను మొత్తం అంతటిని, సర్వస్వాన్ని విడిచిపెట్టి తన భార్యను తీసుకొని వెళ్ళిపోయాడు. దేవుడు చెప్పినట్లు చేశాడు. ఆశీర్వాదం ఏంటి? నీ సంతానమును ఆకాశంలో ఉన్నటువంటి నక్షత్రము వలె భూమి మీద ఇసుక రేణువుల వలె నేను తయారు చేస్తానన్నాడు. దేవుని వాగ్దానాన్ని అబ్రహాములో నెరవేర్చాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆయన చెప్పినట్లు చేసినటువంటి మరొకరు సువిశేష పట్టణములో యోహాను శుభవార్త 4వ అధ్యాయము 49 నుండి 51 వరకు ఉన్నటువంటి వచనాల్లో ఒక ఉద్యోగి ఉంటాడు. ఉద్యోగి యొక్క కుమారునికి అనారోగ్యం వస్తుంది. అయితే ప్రభు దగ్గరకు వెళ్ళి ఈ విధంగా మొరపెట్టుకుంటాడా? ప్రభు, నా కుమారుడు చనిపోక ముందే రండు అని ఆ ఉద్యోగి వేడుకొనెను. నీవు వెళ్ళుము, నీ కుమారుడు జీవించును అని యేసు అతనితో చెప్పాను. చాలు. ప్రభు ఏం చెప్పాడు? నువ్వు వెళ్ళు ప్రభు, నువ్వు రా ప్రభు, నువ్వు వస్తమే ప్రభు, నువ్వు ప్రార్థన చేయి ప్రభు అన్నాడా? ఏమడిగాడు ఉద్యోగి? ఏమన్నాడు ఉద్యోగి? ప్రభు ఇగో చనిపోక ముందే వచ్చే అంటే ప్రభు ఏమన్నాడు? నువ్వు వెళ్ళు అంతే. ఆ ఒక్క మాట చాలు. లేదు ప్రభు, నువ్వు వస్తేనే బాగుపడతాడు, నువ్వు చెయ్యేస్తేనే బాగుపడిపోతాడు, నువ్వు ప్రార్థన చేస్తేనే అక్కడ అద్భుతం జరుగుతుంది అని ఏమన్నా తన అపనమ్మకాన్ని వ్యక్తపరిచాడా? లేదు. ఆయన చెప్పినట్లు చేశాడు.
దారిలో ఉండగానే అద్భుతం పొందుకున్నాడు. ఆ మాటలు చదవండి అమ్మా. అతడు యేసు మాటను నమ్మి అతడు యేసు మాటలను నమ్మి తిరిగిపోయెను. మార్గ మధ్యమున ఉండగానే సేవకులు ఎదురై నీ కుమారుడు స్వస్థుడైనాడు అని చెప్పాను. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. 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 ఆయన చెప్పినట్లు చేస్తే ఖచ్చితంగా ఆశీర్వాదాలు పొందుకుంటాం. దేవుని వాగ్దానం. ఆయన చెప్పినట్లు కాకుండా మన ఇష్టానుసారం చేసుకుంటే, లేకపోతే మన తెలివి ప్రకారం మనం చేసుకుంటే తొట్టిల్లు పడతాం, ఎక్కడో కాడ పప్పులో కాలేయిస్తాం, పడిపోతాం. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు చెప్పినట్లు చేద్దాం, ఆశీర్వాదాలు పొందుకుందాం. ఈరోజు శిష్యులు చెప్పినట్లు చేశారు. మానలు నింపండి, నింపారు, అద్భుతం జరిగింది. ఇక్కడ ఒక చక్కటి పాఠాన్ని మనం నేర్చుకుందాం. క్రీస్తు ప్రభువు చెప్పినటువంటి మాటలు ఏమని? యోహాను శుభవార్త 2:7 ఆ బాణలను నీటితో నింపుడు. ఆ బాణలను నీటితో నింపుడు. ప్రియమైన సహోదరి సహోదరులారా, రాతి బాణలు మన జీవితాలు అనుకుందాం. రాతి బాణలు మన జీవితము. నీళ్ళు మంచి దేవుని వాక్కు, ఆయన యొక్క సద్గుణాలు, మంచి గుణాలను ఈరోజు ఏమంటున్నాడు? మనలో నింపుకోమంటూ ఉన్నాడు. నింపుకోండి. ఏమిటి? నా వాక్యముతో నింపుకోండి మీ జీవితాలని. రాతి బాణలు అనేటువంటి మీ జీవితాలని మంచుతో నింపుకోండి, న్యాయంతో నింపుకోండి, అద్భుతం చేస్తానన్నాడు. మన జీవితాలని ఈ విధంగా మంచుతో నింపుకుందాం, దేవుని వాక్కుతో నింపుకుందాం. అద్భుతము చేయడానికి ప్రభువు సిద్ధంగా ఉన్నాడు. ఖాళీగా ఉంటే ఏ అద్భుతం చేయగలడైనా? మన జీవితంలో దేవుని వాక్కు వద్దు, పెద్దలు చెప్పిన మాటలు వద్దు, నీతి న్యాయము మంచి అనేటువంటివి ప్రక్కన పెట్టి ఖాళీగా ఉంటే ఏం ప్రయోజనము? నింపుకుందాం మన రాతి బాణలు అనేటువంటి జీవితాలని ప్రభు వాక్కుతో నింపుకుందాం, మంచితో నింపుకుందాం, అద్భుతాలు చవి చూస్తాం. చివరిగా ప్రియమైన సహోదరి సహోదరులారా, మరియ తల్లి పాత్ర చాలా అమోఘమైనటువంటిది ఈ అద్భుతములో. యేసు తన మొట్టమొదటి అద్భుతము మరియ తల్లి ద్వారా జరిగినటువంటిది అని చెప్పుకోవచ్చు. తన యొక్క మహిమను మరియ తల్లి ద్వారా మొట్టమొదటిగా ప్రజలందరికీ తెలిసేటట్లు చేసినటువంటిది మరియ తల్లి పాత్ర. ధ్యానం చేద్దాం చివరిగా. మరి మరియ తల్లి స్త్రీ కదా, అమ్మ కదా. అమ్మ అన్నీ కూడా పసిగడుతుంది, అవునా కదా? ఇంట్లో ఏమి లేకపోయినా మొట్టమొదటిగా తెలిసేది ఎవరికి? అమ్మకే తెలుస్తుంది. ఏం తక్కువైనా, కారం తక్కువైనా, ఉప్పు లేకపోయినా, ఏమి లేకపోయినా సరే ఎవరికి తెలుస్తుంది? మొట్టమొదటిగా అమ్మకే తెలుస్తుంది. మన అవసరాలను మొట్టమొదటిగా పసిగట్టేది, తెలుసుకునేది తల్లి మరియే. అందుకని తల్లి మరియ దగ్గరకు వెళ్ళి నువ్వు ప్రార్థన చేస్తే చాలు అద్భుతం జరుగుతుంది. ఆయనకు అప్పచెపుతుంది, అయ్యా చూసుకో ఇక్కడ ద్రాక్షరసం లేదట. తన పని చెప్పడం, తన పని ఇదిగో. ఏవైతే అవసరాలు, ఏవైతే కొరతలు ఉన్నాయో ఆ కొరతలను, ఆ అవసరాలను దేవుని పాద సన్నిధికి తీసుకుని వెళ్ళడమే తన పని. ఒక మధ్యవర్తిగా మన యొక్క ప్రార్థనలన్నిటినీ కూడా ఆ దేవుని చెంతకు చేర్చేటువంటిదే మరియ తల్లి. మన అవసరాలను గుర్తించి ఏది అవసరమో, ఈరోజు అక్కడ ఆ ద్రాక్షరసం లేకపోతే ఆ వివాహము చేస్తున్నటువంటి పెద్దలు అవ్వచ్చు, వివాహం చేసుకుంటున్నటువంటి ఆ నూతన వధూవరులు అవ్వచ్చు, కుటుంబం అవ్వచ్చు, అవమానం పాలైపోతుంది అని గుర్తెరిగి అవసరతను తెలుసుకొని తన కొడుక్కి చెప్పింది మరియ తల్లి. ఈరోజు ఆమెకు ప్రార్థన చేస్తే మన అవసరాలను కూడా గుర్తెరుగుతుంది. నువ్వు చేసినా చేయకపోయినా ప్రార్థన, నువ్వు కొన్ని విషయాలు ఆమెకి చెప్పినా చెప్పకపోయినా నీకంటే ముందుగా పసిగడుతుంది తల్లి కదా. తల్లికి తెలుసు కదా ఏవి అవసరమో పిల్లలకి.
ముందుగానే పసిగట్టి తన కుమారునికి తెలియచేస్తుంది. నేను ఈ విషయం గురించి ప్రార్థన చేయలేదే, అయినా నాకు అద్భుతం జరిగిందే, నా గొప్పే అని మనం అనుకుంటాం. కానీ తల్లికి తెలుసు, మరియ తల్లికి తెలుసు, నీకు ఏది అవసరమో అది జరగకముందే, నువ్వు ప్రార్థన చేయకముందే తన కుమారునికి చెప్పి అద్భుతం చేయగలిగేటువంటి శక్తి, ప్రార్థన చేస్తే అద్భుతం జరిగేటువంటిది మరియ తల్లి ప్రార్థనకు మాత్రమే. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా. ప్రియమైన సహోదరి సహోదరులారా, అందుచేత మరియ తల్లికి మన అవసరాలను తెలియచేసుకుందాం. ఖచ్చితంగా ఆమె వింటూ ఉంది, తన కుమారుని చెంతకు తీసుకుని వెళుతూ ఉంది. కుమారుడు అమ్మ మాటను ధిక్కరించడు, అమ్మ మాటను కాదనలేడు, ఏ కొడుకైనా సరే. అందుచేత మన యొక్క ప్రార్థనలు అన్ని తల్లి మరియతో చెప్పుకుందాం, తల్లి మరియ ద్వారా దేవుని చెంతకు చేరుకుందాం. పునీత డాన్ బోస్కో గారు అంటారు, త్రూ మేరీ టు జీసస్. మరియ తల్లి ద్వారా దేవుని చెంతకు, క్రీస్తు దగ్గరకు, మరియ తల్లి ద్వారా, మరియ తల్లితో దేవుని చెంతకు, త్రూ మేరీ టు జీసస్. ప్రియ దేవుని బిడ్డలారా, అందుచేత మన యొక్క ప్రార్థనలన్నిటినీ తల్లి మరియకు విన్నవించుకుందాం. ఆయన చెప్పినట్లు చేద్దాం, దీవెనలు పొందుకుందాం. ప్రభు మనల్ని దీవించి కాచి కాపాడును గాక. ఆమేన్.